మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు సీనియర్ నేత దివంగత ఎంఎస్ సత్యనారాయణరావు 91వ జయంతిని స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ఆ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ముందుగా వారు ఎంఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సత్యనారాయణరావు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి మంత్రిగా మరెన్నో ఉన్నత పదవులు చేపట్టి ఈ రాష్ట్ర అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశారని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నత పదవులు పొందిన పార్టీ, అభివృద్ధికి ఎనలేని సేవలు అందించారన్నారు. భవిష్యత్ ఆయన ఆశయాలను, ఆదర్శాలను యువత స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పోవాలని కోరారు. ఎంఎస్ రావు మనవడు కాంగ్రెస్ పార్టీ నేత రోహిత్ రావు మాట్లాడుతూ చాలా కాలంగా పార్టీ ఉన్నతమైన పదవులను చేపట్టి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారన్నారు. ఆయన చూపిన బాటలోని నేటి యువత పయనించి ఆయన ఆశయ సాధనకు తమ వంతు కృషి అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి పరమల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ జిల్లాకు సంబంధించి ఒక ప్రముఖ నాయకుడిగా రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలో కీలక బాధ్యతలు వహించినటువంటి సత్యనారాయణరావు గారు తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం ముందు వరుసలో పోరాడినటువంటి వ్యక్తి. వారికి సందర్భంగా నివాళులర్పిస్తూ జిల్లా అభివృద్ధిలో వారి పాత్ర ఎన్నడూ ఎవరు కూడా మరవలేనటువంటిది. అటువంటి సత్యనారాయణరావు గారు ఒక 91వ జయంతి సందర్భంగా అందరం కూడా కలిసి నివాళులర్పిస్తూ ఉన్నాం. వారు చూపెట్టిన మార్గము ఏదైతే ముక్కుసూటిగా ఉండి వాస్తవాలు గట్టిగా చెప్పగలిగేటువంటి ధైర్యం ఉన్నటువంటి నాయకుడిగా తప్పకుండా అందరూ యువకులు కూడా ఆ విధంగా ఉండి ముందుకు పోవాలని, ఎదగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ పట్టణంలోని డిసిసి ఆఫీసులో కార్యక్రమం చేపట్టడం జరిగింది. వారు మంచి పేదలకు అండగా మరియు బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా పనులు చేసిన విధానం ఉన్న వ్యక్తి. అటు మంత్రిగా వ్యవహరించినాడు. అదేవిధంగా మాజీ పిసిసి అధ్యక్షులు కూడా వారు ఈ ఉమ్మడి రాష్ట్రాన్ని నడిపించిన విధానం ఉన్న వ్యక్తి. అంత గొప్ప మేధావి ఈరోజు మన మధ్య లేనందుకు మనం లేని లోటుగా ఏర్పడడం జరుగుతుంది. డిసిసి ఆఫీస్లో మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో అందరం కలిసి కూడా ఇక్కడ నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా నేను మొన్న న్యూ ఇయర్ సందేశంలో చెప్పినట్టుగా ఎడ్యుకేటెడ్ యూత్ అందరూ కూడా రాజకీయాలకు రావని ఎట్లయితే అన్ననో, మీరు ఒకసారి ఎంఎస్ఆర్ లాంటి నాయకుల గురించి కూడా మీరు అందరూ ఒకసారి తెలుసుకోవాలి. ఎన్నో పదవులు అనుభవించినప్పటికీ అసలు ఎటువంటి అవినీతి మచ్చ లేకుండా ఉన్న ఒక గొప్ప వ్యక్తిగా తనకు పేరున్నది.